బీసీలకు 34% రిజర్వేషన్లపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం. బీసీలకు రాజకీయ అవకాశం కల్పించి అసలైన స్వాతంత్ర్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. పటేల్, పట్వారీ, కరణం, మునసబు వ్యవస్థలు రద్దు చేసిన ఘనత అన్న ఎన్టీఆర్ గారిది. ఎన్టీఆర్ బీసీలకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ కల్పించారు. చంద్రబాబు గారు వచ్చాక బీసీ రిజర్వేషన్లను 34% చేశారు. 95 నుంచి 34% రిజర్వేషన్లు అమలవుతుంటే జగన్ రెడ్డి కుట్ర చేసి 24%కి కుదించాడు. దాదాపు 16,800 మందికి రాజకీయ అవకాశాలు లేకుండా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నది బలహీన వర్గాలు. దాదాపు 50% పైనగా బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. స్వతంత్రం వచ్చాక బలహీన వర్గాలకి అయితే స్వతంత్రం రాలే. మనకి 1947లో ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన బలహీన వర్గాలకైతే నిజమైన స్వతంత్రం వచ్చింది మటుకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున మరి బలహీన వర్గాలను గుర్తించి కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి పదవుల నుంచి బలహీన వర్గాలకు కూడా అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా నిలబెట్టడం. అదే కాకుండా ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థ, కర్ణం మున్సబుల వ్యవస్థ, బాంఛన్ అని మరి చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి నుంచి మరి ఆ వ్యవస్థలన్నీ కూడా రద్దు చేసి విముక్తి చేసి బలహీన వర్గాలకి ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. అదే కాకుండా స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని కూడా స్థానిక సంస్థలోకి ఎంటర్ చేయాలి, చట్టసభలోకి నాయకత్వాన్ని పెంచాలి అంటే స్థానిక సంస్థలు ఇచ్చే సాధ్యం అని చెప్పి ఆ రోజు నిర్ణయించి స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చారు. మొట్టమొదటి 20%తో ప్రారంభమై తర్వాత 27%తో అయ్యి చంద్రబాబు నాయుడు గారు 1995లో ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. 34% చేయడానికి చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం 95 నుంచి జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా 2014 వరకు జరిగినటువంటి అన్ని ఎన్నికలు కూడా చట్ట ప్రకారంగా 34%తో జరిగినాయి. కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా 34% నుంచి 24% తీసుకొచ్చారు. దానివల్ల అనేక మంది దాదాపు 16,800 మంది స్థానిక సంస్థలో పోటీ చేసిన అర్హత కోల్పోయారు. మరి అటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తారు. అదే కదా వాళ్ళ మీద దాడులు చేయటం. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి బలహీన వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని అణిచేయాలనే ఉద్దేశంతో ఒక దుర్మార్గమైన ఆలోచనతో తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం, హత్యలు చేయటం, అనేక రకాల ఇబ్బందులు పెట్టచ్చు, ఆస్తులు దోచేయటం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అపోజిషన్ మేము అందరూ కూడా పోరాడాం. మా అందరి మీద కూడా కేసులు పెట్టాం, పోరాడాం. ఇవాళ ఆ 34% ఇస్తామని మేము ఆ రోజు హామీ ఇచ్చాం. దాని ప్రకారం ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక కార్యక్రమాలు చేస్తాం. వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, ఈ విద్యాపరంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా మరి ఏదైతే బీసీ రక్షణ చట్టానికి కూడా కార్యాచరణ చేస్తున్నాం. ఇవాళ రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలి, దానికి కూడా 34%తో ముందుకెళ్ళడానికి యాక్ట్ ప్రకారం, చట్ట ప్రకారం ఆ జీవోను కూడా, పాత జీవోలన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్త ఏదైతే చట్టం ఇచ్చామో ఆ చట్టం ప్రకారమే 34% రిజర్వేషన్తో వెళ్ళబోతున్నాం. మరి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం నిన్న క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నాం. నిన్న అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఇది మరొక బలహీన వర్గాలకు ఒక పండగ దినం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది భవిష్యత్ తరాలకి రాబోయే కాలంలో మరింత చైతన్యం తీసుకురావడానికి, ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసులు వేయిస్తారు, తప్పుడు పనులు చేయిస్తారు, అవన్నీ చేసినా కూడా చట్ట ప్రకారం ఎదుర్కొంటానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమర్థవంతమైనటువంటి లాయర్ని పెట్టి చట్ట ప్రకారం మనకు బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఇప్పించడంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదానికి ఇదే ఒక నిదర్శనం. మరొకసారి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న సెలవు. స్థానిక సంస్థలు అమలు చేయడం కోసం ఇప్పుడు ఈ 34% ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ముందు తీసుకెళ్తాం. ఎన్నికలు అంటే ప్రజలకి తెలుసు ఎవరు ప్రజల కోసం పనిచేస్తారు. ఎందుకంటే వచ్చాక చూసాం అనేక తప్పకుండా బీసీలకి వాళ్ళ ఒక హక్కు, అదంతా 24%, 10% తీసేటువంటి ఒకసారి ఆలోచించేయండి. ఇది బీసీల హక్కుగా బీసీలకు ఇచ్చినట్టు 34% తిరిగి మళ్ళీ పునరుద్ధరణ చేయటం అనేది నిజంగా ఒక చరిత్రాత్మక నిర్ణయం. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా చేద్దామనే ఆలోచన మళ్ళీ జిల్లాని కాకుండా నష్టపోకుండా కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో అంటే అది కూడా చూస్తారంటే అక్కడ కొన్ని ఉన్నాయి. సుప్రీంకోర్టు దీని ప్రకారం
అక్కడ ఇచ్చినటువంటి ఇప్పుడు డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసాం. బీసీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, అలాగే కేంద్రం ఏదైతే మనకి కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్ దాటకూడదని చెప్పి కొన్ని నిబంధనలు అవి పెట్టారు. దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన చేసి మరి ఏదైతే గతంలో చేసినటువంటి యాక్ట్ ఉంది కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే నివేదికను పరిశీలిస్తారా? అవును, నివేదిక ఇంకా పూర్తి కొంత ఇచ్చారు, ఇంకా కొంత ఇవ్వాల్సింది ఉంది. అది కూడా ఇచ్చాక పరిశీలన చేయడం జరుగుతుంది. అయితే ముందు మనకి స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి, ఎందుకంటే పీరియడ్ అయిపోతుంది, ఈ నెలతో స్థానిక సంస్థల పీరియడ్ అయిపోతుంది. మళ్ళీ మనకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ ఉన్నాయి. ఆ నిధులన్నీ కూడా మనం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోకపోతే ఆ ఫండ్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. అందుకని చెప్పి ముందు ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి చట్టం ఏదైతే మనకు ఉందో 34% చట్టం, ఆ చట్టం ప్రకారం ముందుకెళ్తాం.